నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. తన కష్టానికి తగిన ఫలితం దక్కిందని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశాడు. చాలా రోజుల తర్వాత మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటాడు. బ్యాటింగ్లో 39 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్లో 2 కీలక వికెట్లు తీశాడు. దీంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తనను ఫిట్గా మార్చిన ఫిజియోలు, ట్రైనర్లకు ఈ సందర్భంగా నితీష్ ధన్యవాదాలు తెలిపాడు. తన ప్రదర్శన క్రెడిట్ వారిదేనని స్పష్టం చేశాడు. ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కోసమే చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానని, సరైన టైంలో పెర్ఫామ్ చేశానని చెప్పాడు. బౌలింగ్లో కీలక వికెట్లు తీయడంతో పాటు రన్స్ రాకుండా చేయగలిగానని సంతృప్తి వ్యక్తం చేశాడు. గత కొన్ని నెలలుగా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నానని, ప్రస్తుతం సానుకూల దృక్పథంతో ఉండటానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. వాస్తవానికి నితీష్ గత కొన్ని నెలలుగా తన కెపాసిటీకి తగ్గట్టు ఆడడం లేదు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో అదిరిపోయే లెవెల్లో పెర్ఫామ్ చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్లో రాణిస్తూ క్రికెట్ పెద్దల దృష్టిలో పడ్డాడు. ఆల్రౌండర్గా గుర్తింపు రావడంతో వరుసగా అవకాశాలు సాధించాడు. అయితే మధ్యలో గాయపడి జట్టుకు దూరమైనప్పటి నుంచి ఫామ్ కూడా కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అటు బ్యాటింగ్, బౌలింగ్లోనూ పెద్దగా రాణించలేక సతమతమయ్యాడు. అంతెందుకు, ఈ సీజన్ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. దీంతో రెండో మ్యాచ్లో ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం గొప్ప విషయమే. ఇందుకోసం గత కొంతకాలంగా నితీష్ కఠినమైన ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలిపాడు. ముఖ్యంగా బౌలింగ్పై దృష్టి పెట్టి ఓ సీనియర్ సలహాలు పాటిస్తూ మెరుగుపరుచుకున్నాడట. అందుకే తన సీమ్లోనూ పవర్ పెరగడం స్పష్టంగా కనిపించింది. అందుకే వికెట్లు పడడంతో పాటు పరుగులు పోకుండా కూడా అడ్డుకోగలిగాడు. దీంతో అటు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్తో పాటు తాను కూడా సంతృప్తిగా కనిపించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్లాసెన్ 35 బంతుల్లో 4 ఫోర్లు 6తో 52 పరుగులతో రాణించగా, ట్రావిస్ హెడ్ 21 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లతో 46, అభిషేక్ శర్మ 21 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లతో 48 పరుగులతో దూకుడుగా ఆడారు. తర్వాత చేజింగ్లో కేకేఆర్ 16 ఓవర్లలో 161 పరుగులకు కుప్పగూలింది. అంగక్రిష్ రఘువంశీ 29 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 52 పరుగులు, రింకు సింగ్ 25 బంతుల్లో 4 ఫోర్లు 6తో 35 పరుగులతో రాణించినా ఫలితం లేకపోయింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో జయదేవ్ ఉనాడ్కర్ 3 వికెట్లు తీయగా, యశాన్ మలింగా, నితీష్ కుమార్ రెడ్డి 2 వికెట్లు పడగొట్టారు. హర్ష్ దుబేకు 1 వికెట్ దక్కింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.